వాళ్ళు వచ్చేసారా? ఏంట్రా నువ్వు చెప్పేది? దీన్ని ఫోటో పెట్టుకుని మన ఏరియాలోనే ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రెండో వాడు మనకు రాంగ్ అడ్రస్ చెప్పాడు. ఇక్కడే ఉంటే వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్లిపోరు. అందుకని మనం ఇంకో చోటుకి వెళ్దామే. అక్కడ ఒక అతను ఇటువైపు వెళ్ళమని చెప్పాడు. ఏమో సార్, నేనైతే అటే చూశాను. ఆ అమ్మాయి ఇంకో అబ్బాయి కలిసి వెళ్ళారు. ఈ డోర్ నుంచి ఎస్కేప్ అయినట్టున్నారు. దీనికి ఇంకో డోర్ ఉన్నట్టు మనం ముందే ఎక్స్పెక్ట్ చేయాల్సింది. లోపల చూద్దాం పదండి. సార్ సార్, ఇవి కృష్ణవేణి బట్టలు. తనని ఇక్కడే బంధించినట్టున్నారు. అవును సార్, మనం వస్తున్నాం తెలిసిపోయి బ్యాక్ డోర్ నుంచి పారిపోయారు. ఛా, సార్ ఈ డ్రెస్ ఇంకా అర్థం కాలేదా? కృష్ణవేణిని ట్రాప్ చేసింది బ్లూ ఫిల్మ్ పార్టీయే. ఇదివరకు మేము అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఇలాంటి కాస్ట్యూమ్స్ దొరికాయి. షూటింగ్ ఇక్కడే ప్లాన్ చేసినట్టున్నారు. మనం వస్తున్నామని తెలిసి క్షణాల్లో పారిపోయారు. డోంట్ వరీ, వాళ్ళు ఎంతో దూరం వరకు వెళ్ళుండరు. నా అంచనా ప్రకారం ఇంకా రోడ్డు మీదే ఉండుంటారు. సార్ బయట ఎక్కడా లేరు సార్. ఈ చుట్టుపక్కలంతా చూశాను, ఎవరూ కనిపించలేదు. కనిపించరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పారిపోయారు. కానీ ఖచ్చితంగా దొరికిపోతారు. వాళ్ళు ఇంకో ప్లేస్ చూసుకునే లోపే వాళ్ళని పట్టుకోవాలి. ఇప్పుడే ఈ రూట్లో ఉన్న అన్ని పోలీస్ చెక్ పాయింట్స్ కి ఫోన్ చేసి అలర్ట్ చేస్తాను. ఏదో ఒక పాయింట్ దగ్గర తప్పకుండా దొరికిపోతారు. పదండి. రే బండాపు బండాపు బండాపు. ఎందుకురా? ముందు ఆపరా, ఆపు. ఏమైంది ఇంద్రా? ఏమైందో చెప్పరా? దీన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఈ పాటికి మన ఇంటికి చేరుంటారు కదా. చేరితే చేరని, మనం ఇక్కడ లేం కదా. మనం ఒక్క లేకపోయినా సరే పారిపోయామని ఈజీగా తెలిసిపోతుంది. దీన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళలో ఒక లాయర్. ఈ పాటికి వాడు పోలీసులు కలిసి ఉంటాడు. పోలీసులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఏం చేస్తారు? మనం ఇలాంటివన్నీ చేయలేదు. మిగతా వేరు ఇది వేర్రా. ఆ లాయర్ మామూలుడు కాదు. విలేజ్లో నాకు చెమట పట్టించాడు. అయితే ఇప్పుడు వాడి రక్తం కళ్ళ చూద్దామా? ఇప్పుడు మనకు కావాల్సింది వాడి రక్తం కాదురా, రక్షణ. సేఫ్ ప్లేస్. మనకు సేఫ్ ప్లేస్ కావాలి. ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ప్రతి పోలీసు చెక్ పోస్ట్ దగ్గర మన కోసం కాపు కాస్తారు. మనల్ని పట్టుకుని లోపలేస్తారు. మరి ఇప్పుడు ఎలారా? అందుకే మనం సిటీ దాటి వెళ్ళకూడదు. సిటీలోనే సేఫ్ ప్లేస్ వెతుక్కోవాలి. పోలీసుల కన్నుగప్పి పారిపోవాలి. అలాంటి సేఫ్ ప్లేస్ మనకెక్కడుంది? మనకి లేకపోయినా మన ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్లకుంటాయి. అంటే వాళ్ళని అడుగుదామా? అంతేగా మరి. పద, లెఫ్ట్ తీసుకో. సేఫ్ ప్లేస్ దొరికిందా?
సేఫ్ ప్లేస్, షూటింగ్ ప్లేస్ కూడా దొరికింది. ఓ హలో, కృష్ణవేణి దొరికిందా అండి? జస్ట్ మిస్ వదిన. తనని దాచిపెట్టిన ఇంటి దాకా వెళ్ళాం. పోలీసులు కూడా మాకు హెల్ప్ చేశారు. కాస్త ముందుగా చేరుకుని ఉంటే దొరికిపోయేవాళ్ళు. మరేమైందండి? మాకు వాళ్ళు ఉన్న ప్లేస్ తెలిసిపోయినట్టు గెస్ట్ చేస్తున్నట్టున్నారు. మేము అక్కడికి చేరకముందే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. కృష్ణవేణిని తప్పించేసి వేరే చోటకి షిఫ్ట్ చేశారు. మరి ఎలాగండి? డోంట్ వరీ వదిన. ఆ ఇంట్లో కృష్ణవేణితో ఉన్న బ్యాగ్ డ్రెస్ దొరికినాయి. వాళ్ళ ఆచూకి చెప్పేవాళ్ళు కూడా ఒకళ్ళిద్దరున్నారు. వాళ్ళ ద్వారా క్లూస్ రాబట్టి ఎలాగైనా కృష్ణవేణి సేవ్ చేస్తాం. కృష్ణవేణి తప్పకుండా దొరుకుతుంది కదూ? దొరుకుతుంది వదిన. తనకేం కాదు. తనని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది, కృష్ణది. సరేనా? ఈ విషయం బామ్మగారికి మావయ్య గారికి చెప్పండి. కృష్ణవేణి త్వరలో వస్తుందని ధైర్యంగా ఉండమని చెప్పండి. ముందు నాకే ధైర్యం లేదు, వాళ్ళకేం చెప్తానండి? మీరు ధైర్యంగా ఉండాలనే కాల్ చేశాను. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను వదిన. కృష్ణవేణి ఇంకా మాకు ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరకు వచ్చేసాం. కొన్ని గంటల్లో ఈ రోజు లోపే కృష్ణవేణి దొరికేస్తుంది. అందరూ ధైర్యంగా ఉండండి. ఉంటాను వదిన. జాగ్రత్త అండి. పోలీసులు తోడుగా ఉంచుకోండి. అలాగే వదిన. బాయ్. మన కొత్త లొకేషన్ వచ్చింది కృష్ణవేణి. ఈ లొకేషన్ ఉన్నట్టు చాలా మందికి తెలీదు. ముఖ్యంగా నిన్ను సేఫ్ చేయడానికి వచ్చిన ఆ ఇద్దరు పోటుగాళ్ళకి, పోలీసులకి అస్సలు తెలియదు. మన సినిమా షూటింగ్ మొత్తం ఇక్కడే. మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రాలేరు. సో shall we go, baby? ఏంటి కుబేరం? నమస్కారం సార్. ఏమయ్యా, నీ కంటికి నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? అదేంటి సార్, నా మీద తమరికి అలాంటి ఫీలింగ్ ఎందుకు కలిగింది? మరి నీకొక కాన్ఫిడెన్షియల్ కవర్ తెచ్చివ్వమని చెప్పి అడిగానా? ఇప్పటి వరకు ఆ కవర్ నాకు ఎందుకు తెచ్చివ్వలేదు? అంటే సార్, అది ఆ కవరు ఆ కవర్ నీ చేతికి రావడం అబద్ధమా, లేక కవర్ నాకు ఇవ్వడానికి బద్ధకమా? రెండూ కాదు సార్. తీరిక లేక గుద్దుతా. చేసేదేమో ప్యూన్ ఉద్యోగం, పెద్ద ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో బిల్డప్. తీరిక లేనిది నా ప్యూన్ జాబ్ లో కాదు సార్. ఓ చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటమ్మా?
నీకే ప్రాబ్లం వచ్చిందమ్మా? ప్రాబ్లం అంటే నాకు కాదు సార్, మా మామ కూతురికి, అదే మా మామ చిన్న కూతురి కృష్ణ వెళ్ళలేదు, మిస్సింగ్ సార్. అదేంటయ్యా, ఇంత చిన్న ఊర్లో అంత చిన్న పిల్ల ఎలా తప్పిపోయింది? ఆ, తప్పిపోవటం కాదు సార్, పారిపోయింది. ఎలా పారిపోయింది? ఇది సార్, ఈ విధంగా వెండి తెరని వెళ్దామని నా మరదలు వెళ్ళిపోయింది. మా ఇంట్లో నా గంగేమో 2 కళ్ళల్లో నుంచి గంగాయములను పారించుకుంటూ దిగులుగా కూర్చుందండి. ఆ ఇంటికి ఏకైక పెద్ద దిక్కు నేనే కదండి, బాధ్యతనంతా భుజానేసుకొని వెతుకుతున్నానండి. నువ్వు వెతికితే దొరికేస్తుంది టోయ్. అంటే విజయబాబు లాయర్ కిట్టిగాడు కూడా ఇదే పని మీద సిటీ అంతా గాలిస్తున్నారండి, దొరుకుద్దేమో అని ఆశ. పాప, ఆ గౌతమ్కి సినిమా కష్టాలని ఒకేసారి వచ్చి మీద పడ్డాయి. కష్టాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మీద పడుతున్నాయి. మారే ఏంటోనయ్యా, మొదటేమో వారసుడు బతుకుతాడో బతకడో అన్న టెన్షన్, ఆ తర్వాత వారసుడు పుడితే తను బతుకుతుందో లేదో అన్న టెన్షన్, ఆ తర్వాత భర్త చనిపోయిన టెన్షన్, ఇప్పుడేమో చెల్లెలు తప్పిపోయిన టెన్షన్. టెన్షన్లన్నీ గౌతమి చుట్టూ రింగు రోడ్డు తిరుగుతున్నట్టు తిరుగుతున్నాయ్యా. పాపం, అసలు ఇవన్నీ ఎట్లా భరిస్తుందో ఏంటోనండి, నాకు అర్థం కావట్లేదు. అంటే మొదటి 2 కష్టాలు తమరు పెట్టినవే అని పబ్లిక్ టాక్ అండి, మరి 3వ కష్టం? నేను సింహాల్ని, ఈశ్వర్ లాంటి వ్యక్తుల్ని వేటాడేవాణ్ణి. చిట్టెలుకల్ని, చెట్టు మీద పిట్టల్ని, నీలాంటి వాడిని వేటాడేవాడిని కాదు. రేంజ్ ఇంకా అర్థం అవట్లేదేంటి నీకు? అర్థమైందండి, కానీ చిన్న అనుమానం సార్. నీకు నా మీద అభిమానం ఉండాలి గాని అనుమానం ఉండకూడదు. ఒకవేళ నీకు అనుమానం వచ్చిందనుకో, నాకు కోపం వస్తుంది. సత్యం. సరే, ఈ సోదంతా ఎందుకు గాని ఆ కవర్ ఎక్కడ దాచిపెట్టావు? మా ఇంట్లో భద్రంగా సేఫ్ గా ఉందండి. ఎప్పుడు ఇస్తావు? ఈరోజు ఇస్తావా? అంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి. తీరిక చేసుకోవయ్యా. ఇబ్బంది టైంకు మాత్రమే కాదండి, కొంచెం డబ్బుకు కూడా ఉంది. సరే, ఆ కవర్ తీసుకొచ్చిచ్చి డబ్బులు తీసుకెళ్ళు. ఆ? ఉమ్. బాయ్ కుబేరం. ఏంటి, అభిమానం ఉండాలి గాని అనుమానం ఉండకూడదా? తెలుస్తానే ఉంది ఎవరి మీద ఎవరికేముందో. తిను. నీకే చెప్పేది తిను. తినను. ఫుడ్ నచ్చలేదా? ఏంటి? హీరోయిన్ కి ఫుడ్ నచ్చలేదంటేంద్రా. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫ్రాన్స్ ఫ్రై కావాలేమో. అవునా? అవన్నీ తింటే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి బాడీ షేప్ అవుట్ అవుతుందమ్మా. హీరోయిన్ అంటే స్లిమ్ గా ఉండాలి, డ్రమ్ అవ్వకూడదు. నేనేమి తినను. ఇది తినకపోతే మొహం పీక్కుపోయి షేప్ అవుట్ అవుతుందమ్మా. నువ్వు అందంగా ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. అలాంటి అందాన్ని పోగొట్టుకుంటే అడవి కాచిన వెన్నెలే ఎవ్వరూ చూడరు. అందుకని తిని. నువ్వేం చెప్పినా నేను తినను. ఓహో, నేను తినిపించాలా? తినమ్మా.
అన్నాన్ని కింద పడేయకూడదమ్మా, కడుపులో పడేయాలి. తిను. ఏంటి బతిమలాడుతుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నువ్వు తినకపోతే వదిలేస్తాననుకున్నావా? తినిపిస్తా. రేయ్, ఆ అన్నమంతా ప్లేట్లోకి ఎత్తి తీసుకురారా. తిను తిను. తిను. ఎప్పటికైనా నీకు అర్థమైందా? మొదటే తినుంటే మంచి భోజనం నోట్లోకెళ్ళుండేది. ఎక్స్ట్రా చేసావు కాబట్టి చెత్తా చెదారంతో తింటున్నావు. తినో. నెక్స్ట్ మనం తీయబోయే సినిమా కూడా ఇంతే. నువ్వు బుద్ధిగా నటించావా సరే సరే, లేదంటే నిన్ను నలిపేసేనా నటన రాబట్టుకుంటా. అవును, ఇది వచ్చినప్పటి నుంచి ఇదే కాస్ట్యూమ్లో ఉందేంటి? డ్రెస్ చేంజ్ చేయలేదా? ఆ పని చేస్తుంటేనే కదా పోలీసులు వచ్చారు. రేయ్, దీని బ్యాగు, షూటింగ్ కోసం మనం కొన్న కాస్ట్యూమ్స్ అన్నీ అక్కడే వదిలేసి వచ్చాంరా. ఇప్పుడు ఎలాగా? దేన్ని వదలలేదు కదా. అది కాదురా, ఇది అక్కడే ఉన్నట్టు పోలీసులకు ప్రూఫ్స్ దొరుకుతాయి కదా. ఆ ప్రూఫ్స్తో ఏం చేస్తారా? పిల్ల మన దగ్గర ఉంటే వాటితో ఇది అక్కడే ఉండేదని తెలుస్తుంది, కానీ ఎక్కడున్నట్టు తెలియదు కదా. కాకపోతే కొన్న బట్టలు పోయాయి కాబట్టి మళ్ళీ కొత్త బట్టలు కొనాలి. అదొక్కటే లాస్ మనకి. కొందాం. దీనికోసం ఎంత ఖర్చు పెట్టినా అంతకంత డబుల్ ప్రాఫిట్ వస్తుందిలే. ఇంద్ర, షూటింగ్ ఈ బిల్డింగ్ లోనే చేద్దాం, మజా కూడా వస్తుంది. కారు వదిలేసి ఆటోలో వెళ్తున్నాం. వర్కౌట్ అవుతుందా కృష్ణ? డెఫినెట్గా అవుతుంది సార్. వాళ్ళు మన కార్ని ఐడెంటిఫై చేశారు. అందుకే మనం కూడా ఈ హైడ్ అండ్ సీక్ డ్రామా ఆడాలి. జస్ట్ మిస్ అయిపోయారు, లేదంటే ఈ పాటికి కృష్ణవేణి దొరికేసి ఉండేది. ఎస్ఐ గారు పోలీస్ చెక్ పోస్టులన్నింటినీ అలర్ట్ చేసినా యూజ్ లేకుండా పోయింది. వాళ్ళు తెలివిగా సిటీలోనే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఎలుకలు కలుగులు ఎంతసేపు ఉంటాయి? బయటికి రాకుండా ఉంటాయా?
వాళ్ళు బయటికి రాగానే పట్టుకోవాలి. కాకపోతే ఇంత సిటీలో వాళ్ళు ఎక్కడ తిరుగుతారో ఎక్కడ బయటపడతారో మనం కనిపెట్టాలి. బాబు ధర్మం చేయండి బాబు. చిల్లర లేదు, వెళ్ళు. బాబు ఎంతో కొంత దానం చేయండి బాబు, పుణ్యం వస్తుంది బాబు. లేదా నాన్న, ఉంటేవనా? వెళ్ళు. సాధారణంగా అలాంటి ముఠాలు ఎక్కడుంటాయి గెస్ట్ చేయి. ఏ బాబు ఆటో ఆపు. కృష్ణ, ఇక్కడ ఆపేమిటి? చెప్తాను, మీరు దిగండి. ఇక్కడెందుకు కృష్ణ? కృష్ణవేణిని వెతికే ప్లాన్ దొరికింది. అంటే ఆ ముఠా వాళ్ళు ఎక్కడుంటారో గెస్ట్ చేసావా? ఆ ముఠా వాళ్ళని ఈ ముష్టి వాళ్ళతో పట్టుకుందాం. ఏంటి? నాతో రండి.